ఒక చిన్న అందమైన గ్రామంలో లక్ష్మి అనే ఒక మంచి మనసున్న అమ్మాయి ఉండేది. ఆమె ఎప్పుడూ నవ్వుతూ అందరికీ సహాయం చేస్తూ ఉండేది. ఎవరైనా కష్టంలో ఉంటే ముందుగా వెళ్ళి సహాయం చేసేది. పర్వాలేదు అమ్మా, నేను సహాయం చేస్తాను. ఆమె మాటలు కూడా చాలా మృదువుగా ప్రేమగా ఉండేవి. అదే గ్రామంలో రాణి అనే మరో అమ్మాయి ఉండేది. ఆమెకి లక్ష్మి మీద చాలా అసూయగా ఉండేది. ఎందుకు అందరూ ఆమెనే ఇష్టపడుతున్నారు? ఒకరోజు లక్ష్మితో ఎలా అయినా గొడవ పెట్టాలి అని రాణి నిర్ణయం తీసుకుంది. ఎలాగైనా కోపం తెప్పించాలి. ఆ రాత్రి రాణి ఒక ప్లాన్ వేసింది. కొంచెం బురద తీసుకొని తన కాళ్ళకి పూసుకుంది. లక్ష్మి ఇంటి ముందు నుంచి తన ఇంటి వరకు నడుస్తూ బురద పాదాలు గుర్తులు వేసింది. మరుసటి రోజు ఉదయం లక్ష్మి ఆ పాదాల గుర్తులను చూసింది. పర్లేదు, శుభ్రం చేసేస్తాను. ఇలాగే కొన్ని రోజులు గడిచాయి. ప్రతిసారి రాణి అదే పని చేస్తుంది. లక్ష్మి మాత్రం మళ్ళీ మళ్ళీ శుభ్రం చేస్తూనే ఉండేది. ఇది చూసి రాణికి ఆశ్చర్యం వేసింది. లక్ష్మి ఎందుకు కోపం పడ్డం లేదు అని అనుకుంటుంది. చివరిగా ఒకరోజు రాణి లక్ష్మి దగ్గరకు వెళ్ళి అడిగింది, నేనింత చేస్తున్నా, నీకు కోపం రాలేదా? అప్పుడు లక్ష్మి నవ్వుతూ ఇలా చెప్తుంది, నాకు బురద వేయాలంటే ముందు నువ్వే బురదలో నడవాలి కదా. నా ఇంటి ముందు బురద వేయాలంటే ముందు నువ్వే బురదలో నడవాలి కదా, అందుకని నేనేమీ అనలేదు. ఆ మాట విని రాణి తన తప్పు అర్థం చేసుకుంది. నేను తప్పు చేశాను. ఆ రోజు నుంచి రాణి మారిపోయింది. లక్ష్మిలాగే మంచిగా ఉండాలని నిర్ణయం తీసుకుంది. ఇతరులకు చెడు చేయాలి అనుకునే ముందు మనమే ఆ చెడులో పడతాం. అందుకే ఎప్పుడు మంచిని చేయండి, మంచిగా ఉండండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మినీ స్టోరీస్.